హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. సండే రోజు డీమార్ట్కి వెళ్ళాను గ్రాసరీస్ కొనుక్కుందామని. అక్కడికి వెళ్ళే వరకు తెలియదు నాకు డీమార్ట్లో అంత పెద్ద ఆఫర్స్ రన్ అవుతున్నాయని చెప్పేసి. బిగ్ క్లియరెన్స్ సేల్ రన్ అవుతుంది. లైక్ 1+1 ఆఫర్, కొన్నిటి మీద 80%, కొన్నిటి మీద 20%, 35% అట్లా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. అయితే ఈ ఆఫర్స్ అనేవి మన ఓన్లీ ప్రొవిజన్స్ వీటి మీదనే కాదు, ఆల్ కుకింగ్ ఐటమ్స్ అంటే లైక్ కుక్కర్సే కానీ, కడాయిస్ అట్లాంటివి, దోసా పాన్స్, నాన్ స్టిక్ పాన్స్, పూజా ఐటమ్స్, ట్రావెల్ సూట్ కేసెస్, ఐరన్ బాక్సెస్, ఇట్లా చాలా ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి. మీరు వీడియోని తప్పకుండా చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు చూపిస్తాను క్లియర్గా అన్ని ఎంత ఆఫర్స్ రన్ అవుతున్నాయి, వాళ్ళు ఎంతకి మనకి సెల్ చేస్తున్నారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బోల్డ్ అని షాపింగ్ రిలేటెడ్ వీడియోస్, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్, డిఐవై రిలేటెడ్ వీడియోస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా జనరల్ గా వాటి ప్రైజెస్ ఎంత, డీమార్ట్ ఎంత ప్రైస్ కి సెల్ చేస్తుంది అంటే బయట కన్నా ఎంత తక్కువలో ఉంది అనేది ఆ బిగ్ నంబర్ లో మనకి చూపిస్తున్నారు చూడండి. ఆ క్యాలిక్యులేషన్ కూడా వాళ్ళే చేసి చూపించేస్తున్నారు. మాక్సిమం ఇక్కడ ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే 1+1 ఆఫర్ ఎక్కువగా నడుస్తుంది. బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ అయితే చాలా తక్కువలో సెల్ చేస్తున్నారు. ఎంతెంత ఆఫర్లో ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూస్తూ ఉండండి. నేను ఇదంతా కొంచెం స్లో మోషన్లో చూపించాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బిస్కెట్స్ మీద కూడా 1+1 ఆఫర్ ఉంది. చూసారా, ఉస్మానియా బిస్కెట్స్ 1+1 ఆఫర్లో ఉన్నాయి. నాకు ఆ కరాచీ ఇలాంటి ఏ బిస్కెట్స్ అయినా కానీ నేను అసలు తినను అంటే ఇష్టపడను. ఓన్లీ ఉస్మానియా బిస్కెట్స్ ఒక్కటే నాకు ఇష్టం. అవి మాత్రమే తింటాను. దట్టు ఎప్పుడో ఒకసారి తినడం కూడా. అంటే నేను పెద్ద జంక్ ఈటర్ అంత కాదు. నేను అక్కడికి వెళ్తే మాత్రం డీమార్ట్కి పక్కా ఉస్మానియా బిస్కెట్స్ అయితే తెచ్చుకుంటాను. నాట్ ఇప్పుడు ఈ ఆఫర్ ఉందనే కాదండి, జనరల్గా నేను నార్మల్ టైమ్స్లో అయినా సరే ఆ ఉస్మానియా బిస్కెట్స్ మాత్రం తీసుకుంటాను. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మీద కూడా మంచి ఆఫర్ రన్ అవుతుంది. కాజు, స్ప్లిట్ కాజు అయితే ఒక ప్రైస్, మంచి ఫుల్ కాజు అయితే ఒక ప్రైస్, ఇంకా చిన్న తుంపుల్లాగా ఉంటాయి కదా అవైతే ఒక ప్రైస్. అండ్ పిస్తా అయితే నార్మల్ది ఒకటి అంటే ప్లెయిన్, సాల్టెడ్ అట్లా డిఫరెంట్ ప్రైజెస్. అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ లాగా కూడా ఉన్నాయి. అవి కూడా మంచి ప్రైజెస్ అంటే తక్కువ ప్రైజెస్లో కోట్ చేసి సెల్ చేస్తున్నారు. ఇదంతా క్లియరెన్స్ సేల్ కదా, సో అందుకనే తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. బై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి టైము. ఈవెన్ మీరు ఇప్పుడు ఈ పప్పులు ప్రైజెస్ ఇవన్నీ చూస్తున్నారు. అసలు ఆయిల్ ప్రైజెస్ చూస్తే అయితే నేను షాక్ అయ్యాను. ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ, టిన్స్ కానీ అవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆయిల్ ప్యాకెట్ జనరల్గా దాని మీద ఉండే ప్రైస్, వాళ్ళు సెల్ చేస్తున్న ప్రైస్ ఎంత తక్కువ ఉందో. మేముండే ఏరియాలో డీమార్ట్లో అయితే లాస్ట్ మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేశాను. లైక్ పూల్ మకాన్ ఇట్లా లూజ్గా సెల్ చేస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్ అండి ప్యాకెట్ కన్నా. సో నేను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ డీమార్ట్కి వెళ్ళడానికి అదొకటి. పూల్ మకానా, మినప్పప్పు అండ్ దొడ్డు ఉప్మా రవ్వ అంటాం చూసారా, గోధుమ రవ్వ, గోధుమ నూక అట్లా అంటారు చూసారా, అదొకటి. ఈ 3 నాకు మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోవడానికి. అండ్ పల్లీలు ఒకటి. ఇంకా ఇడ్లీ రవ్వ ఇవి కూడా తీసుకుంటాను, కానీ అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటాను. నేనైతే ఇడ్లీలు అంతగా వీటితో చేయను, మిల్లెట్స్ తోటే చేస్తాను అనమాట. ఇంకా చూస్తూ ఉండండి, నేను చూపిస్తుంటాను ఎంత తక్కువ ప్రైసెస్లో ఉన్నాయో. ఇడ్లీ రవ్వ అయితే చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది బయటకి ఇక్కడికి. ఇప్పుడు చూపిస్తున్నాను బాస్మతి రైస్ ఇవి ఎట్లా ఉంటాయో ఫస్ట్ టైం ఇట్లా డీమార్ట్ నుంచి అయితే రైస్ పర్చేజ్ చేయడము. చూసారా గోధుమ నూక ఎంత మంచిగా ఉందో. అంత స్ప్లిట్ ఉండాలండి గోధుమ నూక ఎప్పుడైనా కానీ, అయితేనే టేస్ట్ బాగుంటుంది. అది 44 రూపీస్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. చాలా సన్నగా ఉంటుంది అండ్ అదేమి అంత మంచిగా ఉండదు టేస్ట్ కూడా. ఇది వండుకొని తినండి, టేస్ట్లో మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్. యాక్చువల్గా అది గోధుమలతోటే చేస్తారు ఇవి. అవైతే సోయాలు అంటే కల్తీలు కలుస్తాయి. మనకు ఆన్లైన్లో అమ్మేవి చాలా తొందరగా ఉడుకుతాయి. జనరల్గా గోధుమ తొందరగా ఉడుకో, మీరు అబ్జర్వ్ చేయండి. వేరే దగ్గర దొరికేవి అంత ప్యూర్ గోధుమ నూక కాదు, దాంట్లో సోయాది కలుపుతారు, కల్తీ ఉంటుంది. అందుకని నాకు ఇక్కడైతేనే నాకు నచ్చుతుంది డీమార్ట్లోదే. మంచి స్మెల్ కూడా వస్తుంది కుక్ చేస్తుంటే. నేను దాంట్లో చాలా మంచి రెసిపీస్ చేసుకుంటాను. నాకు ఇష్టం గోధుమ నూక అంటే. అండ్ ఇక్కడ విన్నీ కోసం హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నా, కానీ తను ఇష్టపడదు హెయిర్ బ్యాండ్స్ పెట్టుకోవడం. బట్ స్టిల్ ఇంకా ఒక గర్ల్ మదర్గా ఆరాటం ఆగదనమాట, కొనాలి అని. వెళ్ళినప్పుడల్లా తన కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తాను. బట్ స్టిల్ ఎప్పుడు ఒక పర్చేజ్ అయితే తన కోసం చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అంతగా ఇష్టపడట్లేదు అవి ఇవి పెట్టుకోవడానికి, ఇంకొంచెం పెద్దదైతే ఇష్టపడుతుందిలేండి. ఇంకా నేను మా బున్ను సెలెక్ట్ చేస్తున్నాము దానికోసం క్లిప్స్ పాప కోసం అని. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ
చూసి కొన్ని తీసుకున్నాను. రాఖీ పండుగ దగ్గరకు వచ్చేసింది కదా, డీమార్ట్లో రాఖీలు సెల్ చేస్తున్నారు. పెద్ద కౌంటరే పెట్టారు రాఖీలది, అన్నీ చూస్తున్నారు కదా. ఇంక ఇందులో నుంచి నేను కొన్ని రాఖీస్ అయితే తీసి పెట్టుకున్నాను. మా తమ్ముడికి కట్టడానికి ఒకటి, విన్ని వాళ్ళ ఇద్దరు అన్నలకు కట్టడానికి ఒకటి, మా అత్తమ్మ వాళ్ళన్నకు కట్టడానికి ఒకటి, ఇట్లా అందరి కోసం తీసుకొని పెట్టుకున్నాను నేను. లాస్ట్ వీడియోలో ఒక కమెంట్ వచ్చిందండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి లైక్స్ వచ్చినాయి, మంచి మంచి కమెంట్స్ వచ్చినాయి. బట్ స్టిల్ ఆ ఒక్క కమెంట్ని నేను ఎందుకు అడ్రస్ చేస్తున్నాను అంటే, ఒక విషయము అంటే అలా ఇంకొకరికి ఎవరికైనా అనిపిస్తే ఈ వీడియోస్ చూసినా కానీ, ఇంకే వీడియోస్ అయినా సరే నావి చూసినప్పుడు కానీ, ఇంకెవరివైనా సరే క్రియేటర్స్వి చూసినప్పుడు మీకు అనిపిస్తే దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను అంటున్నాను. ఏమని కమెంట్ పెట్టారంటే, పిచ్చివాగుడు అని చెప్పేసి కమెంట్ పెట్టారండి. జస్ట్ అట్లా కమెంట్ పెట్టిన వాళ్ళకి కానీ, అట్లా అనిపించిన వాళ్ళకి కానీ ఒకసారి థింక్ చేయండి. ఒక 5 minutes మ్యూట్లో ఉండే ఏదైనా సరే ఒక వీడియో పెట్టుకొని మీకై మీరు రిప్రొడ్యూస్ చేయండి. ఒక మాటలు ఏవైనా సరే 5 minutes మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపించి అవతల వాళ్ళు మన వీడియోని అట్లే స్టిక్ అయిపోయి మన వీడియోని చూస్తూ ఉండేలాగా ఏదన్నా మాట్లాడండి, ఎంటర్టైనింగ్గా ఉండేలాగా. ఎంత కష్టమో తెలుస్తుంది. సో మేము అంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, మా ఎఫర్ట్స్ని మీరు గుర్తించండి. దట్స్ ఓకే. మీరు ఏ కమెంట్స్ చేయకపోయినా, లేదంటే చూడకుండా వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోయినా వెల్ అండ్ గుడ్, మాకు హ్యాపీయే. కాకపోతే అట్లాంటి కమెంట్స్ అంటే నేనేం ఫీల్ అవ్వలేదులేండి. బట్ ఎక్కడైనా సరే కమెంట్స్ పెట్టే వాళ్ళకి అట్లా పెట్టొద్దు, అది మంచిది కాదు అని. ఎందుకంటే మనం ఒక మంచి క్లియర్ మైండ్ తోటి, మంచి క్లియర్ హార్ట్ తోటి ఉంటే అట్లా అనిపించదు కదా మనకి, అందుకని చెప్తున్నాను. అండ్ ఇక్కడ కూడా బ్రాస్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ ఇవన్నీ సెల్ చేస్తున్నారు. ఇవైతే చాలా మంచి ప్రైస్ డ్రాప్ సేల్లో సెల్ చేస్తున్నారు. ఒకసారి విజిట్ చేయలేదు అని అంటే మీ దగ్గరలో ఉన్న డీమార్ట్కి విజిట్ చేయండి, ఒకసారి చూడండి. అంటే కుక్వేర్ ఐటమ్స్ కానీ, ట్రావెల్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా మంచి సేల్లో నడుస్తున్నాయి. ఇంకా అయర్న్ బాక్సెస్ ఇట్లాంటివన్నీ. కామాక్షి దీపాలు అయితే అంటే అన్ని వెరైటీస్, బోల్డ్ అని వెరైటీస్ అయితే లేవు. మేమున్న బ్రాంచ్లో అయితే ఈ దీపాలు, ఇట్లాంటి దేవుడు రిలేటెడ్ ఐటమ్స్, కుందులు ఇవన్నీ ఉన్నంత వరకు అయితే ఇంత మంచి తక్కువ ప్రైస్లో సెల్ చేస్తున్నారు. అండ్ ఇంక ఇవన్నీ రెయిన్ కోట్స్ అయితే మంచిగా, అంటే ఇప్పుడు ఈ పింక్, ఈ వైలెట్, ఈ కలర్లో చూసేటివి అయితే మొత్తం అంతా పైనుంచి కిందకి ఒకటే లాగా కోట్ లాగా ఇచ్చారు. కొన్ని అయితే బాయ్స్ వేసుకునేవి రెయిన్ కోట్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం చలి కూడా కొంచెం ఆపుతాయి అనమాట. లావుగా ఉన్నాయి, మందంగా. ఆ 2 types ఉన్నాయి రెయిన్ కోట్స్, అంత ఎక్కువ లేవు వెరైటీస్. కానీ అంబ్రెల్లాస్ మాత్రం పెద్ద సైజు ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి. మేము ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అంబ్రెల్లా పర్చేస్ చేసాము. ఇంట్లో ఒకటి ఉంది పెద్దది, ఆన్లైన్లో పర్చేస్ చేసాము మేము. అది చాలా పెద్దదేలేండి. ఇంట్లో ఒకటే అంబ్రెల్లా ఉందని చెప్పి ఇంకొకటి ఇక్కడ పర్చేస్ చేసాము, 500 రూపీస్ అది. అండ్ ఇక్కడ టిష్యూ పేపర్స్ 1+1 ఆఫర్లో నడుస్తున్నాయి, బండల్ టిష్యూ పేపర్ బండిల్స్. ఇంకా ఈ లిక్విడ్ డిటర్జెంట్స్ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయి. ఇక్కడ ప్రైజెస్ అండ్ ఆ ఐటమ్ చూపిస్తున్నాను చూడండి. ఈ కెటల్స్, హాట్ వాటర్ కెటల్స్, ఇప్పుడు రెయినీ సీజన్, నెక్స్ట్ వింటర్ సీజన్ వస్తుంది కదా, కొంచెం వామ్గా వాటర్ తాగాలనుకునే వాళ్ళకి, బై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా బై చేయండి. అండ్ ఇది చూసారా, బ్యాచిలర్స్కి, హాస్టల్లో ఉండే వాళ్ళకి కొంచెం కుక్ చేసుకోవాలి అనుకుంటే మంచిగా పర్చేస్ చేయొచ్చు ఈ కెటల్. దీన్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం కిడ్స్ తోటి ఎటన్నా వెళ్ళినప్పుడు వాళ్ళకి బయట ఫుడ్ పెట్టకూడదు, మనమే కుక్ చేసి పెట్టాలి అనుకుంటే కొనొచ్చు. మంచిగా ఉంది, 1 లీటర్ దంట అది. ఎటు చూసినా, ఏ షాపుల్లో చూసినా ఆఫర్సే. నిజంగా చెప్తున్నాను కదా, నాకు బున్ను పుట్టే వరకు కూడా, అంటే పెళ్ళైన తర్వాత నుంచి బున్ను పుట్టే వరకు, పెళ్ళికి ముందే కానీ నాకు అసలు ఈ డీమార్ట్స్, ఈ షాప్స్, ఈ షాపింగ్స్ అట్లా ఏవి ఎంత ప్రైస్ నాలెడ్జ్ అయితే నిల్లండి. కానీ ఇప్పుడు నన్ను అడిగితే నేను అన్నీ ఇట్లా ఫింగర్ టిప్ మీద నేను అన్నీ చెప్పేస్తాను. అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నేను బున్ను పుట్టాక. అంటే మదర్ అయిన తర్వాతనే బోల్డ్ అని విషయాల మీద నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను నేను. అంతకు ముందంతా ఏం కావాలి, ఆ ఐటమ్ దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్ళామా, పర్చేస్ చేసుకొని వచ్చామా అన్నట్టు ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు అన్ని నేర్చుకుంటా ఉన్నాను నేను. తెలుస్తా ఉంది నాకు కూడా అంతా ఎట్లా, అంటే మన మమ్మీ డాడీ అన్ని బడ్జెట్ ప్లాన్స్ వేసుకొని ఎట్లా మనల్ని చూసుకున్నారు అవంతా రికలెక్ట్ చేసుకొని అట్లా ప్లాన్ ప్రకారం వెళ్ళడము, మంత్లీ సరిపడా గ్రాసరీ ఎట్లా తెచ్చుకోవాలి ఇదంతా నేర్చుకుంటున్నాను అనమాట. అఫ్కోర్స్ ఇప్పుడు అన్నిట్లో ప్రో అయిపోయాను అనుకోండి. బున్ను పుట్టిన తర్వాతనే మ్యాక్సిమం అదంతా వచ్చేసింది నాకు. ఈ బుజ్జి గిన్నెలు, ఈ కప్స్, ఈ బౌల్స్ ఇవన్నీ బాగా నచ్చాయి. ప్రైస్ కూడా పెద్ద ప్రైస్ ఏం కాదు. నాకు తీసుకోవాలనిపించింది, బాగా టెంప్టింగ్ అనిపించింది. నాకు ఏమైనా చిన్నవి ఐటమ్స్ అంటే బాగా నచ్చుతాయి, క్యూట్గా అనిపిస్తాయి.
కానీ విన్ని మ్యాక్సిమం ఆడేవన్నీ కిచెన్ ఐటమ్స్ తోటే ఆడుతుంది, ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా. చిన్నపిల్లలంతా అంతే కదా. సో ఆమె కొంచెం స్కూల్కి వెళ్ళి అంత పెద్దగా అయితే అప్పుడు తీసుకోవచ్చు అనిపించింది నాకు. పడేస్తుంది, పక్క పగలగొట్టేస్తుంది. అందుకని చెప్పి ఇంకా ఇవన్నీ బౌల్స్ 39 రూపీస్ అంట. ఎంత మంచిగా ఉందో, డిజైనర్ వేర్ లాగా అట్లా ఏమైనా తీసి పెట్టుకోవడానికి, అట్లా స్నాక్స్ ఏమైనా పెట్టుకొని తినడానికి అట్లా బాగుంటాయి. కానీ నేను చెప్పాను కదా, నేను విన్ని కొంచెం పెద్దగా అయ్యేదాకా నేను ఇవేం తీసుకోదలుచుకోలేదు. స్టీల్వే అన్ని ఇంట్లో, ఎట్లా పగలేసినా ఎట్లా ఇరగొట్టినా అవి విరగవు కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూస్కి మంచిగా ఉంటాయి. ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయ్యాక అప్పుడు తీసుకుందాం నేను డిసైడ్ అయ్యా. కానీ చాలా క్యూట్ అనిపించి చూపిస్తున్నాను. అండ్ ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి చూసారా, ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళాను. చాలా వరకు ఒక 5 to 6 వరకు తీసుకెళ్ళాను నేను. మంచిగా ఉన్నాయి అవి యూస్కి. అంటే కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్, కొబ్బరి పొడి అట్లాంటివన్నీ వేసుకోవడానికి, కారం అవి వేసుకోవడానికి తీసుకున్నాను కిచెన్ కోసం. ఇంకా ఇవి చిన్న చిన్న సైజ్వి అండ్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్రైజెస్ చూస్తూ ఉండండి, నేను చూపిస్తున్నాను. అండ్ కొన్నిటికి చెక్క వుడ్ మూతల్లాగా కనిపిస్తున్నాయి చూసారా, కానీ అవి వుడ్ కాదు, ప్లాస్టిక్ మూతలు. అందుకే నేను ఆ ప్లాస్టిక్ మూతలు ఉన్నవి తీసుకోలేదు, స్టీల్తో లాగా ఉన్నాయి అవి తీసుకున్నాను నేను. ఇవన్నీ లగేజ్ బ్యాగ్స్. చూస్తున్నారా ఎంత ప్రైస్ తక్కువలో ఉన్నాయో. నేను కొంచెం స్లోగా చూపిస్తున్నాను చూడండి ప్రైజెస్ అవంతా. ఒకవేళ మీకు తెలీదు ఇట్లాంటి ఆఫర్స్ గురించి అనుకుంటే మీరు నియర్ బై ఉన్న డీమార్ట్కి వెళ్ళి విజిట్ చేసి, అంటే అవి ఎట్లా ఉన్నాయి, వర్తేనా కాదా, కొనొచ్చా లేదా చూసి కొనాలి అనుకున్న ప్లాన్స్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసి రండి. కొనాలనుకుంటే మంచిగా అనిపిస్తే కొనుక్కోండి. నా వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. అండ్ ఈ బటర్ఫ్లై కుక్కర్ చూసారా ఎంత ప్రైస్ తక్కువలో ఉందో. లైక్ 2000లో వచ్చేస్తుంది మనకి. 4851 ఉండేది, 5.5 లీటర్స్. అది స్టీల్ కుక్కర్ అండి, మంచి వెయిట్ ఉంది, బాగుంది. అల్యూమినియం కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నాన్ స్టిక్ పాన్స్ అండ్ డిఫరెంట్ కడాయిస్, నాన్ స్టిక్ కడాయిస్ పెద్దవి, చిన్న సైజ్వి, అండ్ స్టీల్ కడాయిస్ అవి కూడా ఉన్నాయి. అండ్ గిన్నెలు కూడా ఉన్నాయి స్టీల్వి. కొన్ని అయితే నేను చూపిస్తూ ఉంటాను చూడండి స్టీల్ గిన్నెలు. కొన్నిటికైతే హ్యాండిల్ లేదు, అంటే కొంచెం నార్త్ ఇండియన్స్ సైడ్ వాళ్ళు కుక్ చేస్తారు, కొన్ని స్వీట్ రెసిపీస్ అవి కుక్ చేస్తారు. ఎందుకంటే నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్ ఉంది కదా, నాకు తెలుసు, వాళ్ళు యూస్ చేస్తారు అట్లాంటి కుక్వేర్ ఐటమ్స్, జనరల్గా స్వీట్స్ అవి కుక్ చేయడానికి. వాటికి హ్యాండిల్స్ ఉండవు, అలాంటివి కూడా ఉన్నాయి. కానీ మంచి వెయిట్ ఉన్నాయి, ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా అనిపించింది నాకైతే. ఆ వెయిట్కి ఆ వర్త్ అనిపించింది. అండ్ చూస్తున్నారా నాన్ స్టిక్ కడాయిలు ఉన్నాయని చెప్పాను కదా, అయితే ఇవి వితౌట్ లిడ్ 819 రూపీస్. లిడ్ లేదు వీటికి, లిడ్ సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. ఇది కొంచెం చిన్న సైజు 619 రూపీస్కి. దోశ పాన్స్, గుంత పునుగులు పాన్స్ అవి నాన్ స్టిక్వి ఉన్నాయి, కాస్ట్ అయాన్వి ఉన్నాయి. ఈ దోశ తవ్వ మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, డిఫరెంట్గా అనిపించింది, రెగ్యులర్గా లేదు కదా. మీకు కూడా నచ్చిందా? ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చంట. ఇక్కడ అన్ని చూపిస్తాను చూడండి, లైక్ బ్రాండెడ్ మంచి మంచి మనకి నోన్ బ్రాండెడ్స్, అంటే కొత్త బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. చపాతీలు కాల్చుకునేవి, దోశలు వేసుకునేవి, గుంత పునుగులు వేసుకునేవి ఇవన్నీ. నేను ఆల్రెడీ చెప్పాను బట్ స్టిల్ ఇంకోసారి చెప్తున్నాను. డీమార్ట్లో క్లియరెన్స్ సేల్ నడుస్తుంది, 80% వరకు ఆఫర్ నడుస్తుంది, 1+1 ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి నియర్ బై డీమార్ట్ని విజిట్ చేసి చూడండి, మీకు నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇంకా స్టీల్ ప్లేట్ సెట్ చూసారు కదా, ఒక ప్లేట్, ఒక బౌల్, ఒక గ్లాసు వస్తాయి. లైక్ హాస్టల్కి పంపిస్తాము పిల్లల్ని అనుకున్న వాళ్ళు అట్లా ఒక సెట్ పంపించండి. ఇంక చిన్న బాటిల్ 150 రూపీస్. నేను చెప్పాను కదా ఇందాక గిన్నెల గురించి, ఇవే ఆ గిన్నెలు. చాలా మంచిగా వెయిట్ బాగున్నాయి, అంటే అడుగు మందంగా ఉంది. 3 లేయర్స్ 4 లేయర్స్ చూపించుంటారు దాని మీద, లేబుల్ మీద చూపిస్తారు చూడండి. ఇక్కడ నేను, మా అత్తమ్మ, మా మామయ్య, అంజని అందరం కలిసి డిస్కస్ చేసుకుంటున్నాము. అంత డిస్కస్ చేసుకునే అంత పెద్దదా అదేమన్నా అని మీరు అనుకోకండి. అంటే ఏది బాగుంటుంది, ఏది తీసుకుందాం, ఏది ఎంత సైజు ఉంది, ఇవన్నీ డిస్కస్ చేసుకొని తీసుకోవడానికి అనమాట. అయితే వీటికి మూతలు లేవండి, వితౌట్ లిడ్స్ ఇవన్నీ. ఇది చెప్పాను కదా ఒకటి నచ్చింది మాకు అని చెప్పేసి, ఇదే అది పెద్దది బాండి. లైక్ అత్తమ్మ అయితే 2.2 లీటర్స్ ఉడుకుతుంది ఇది అని చెప్పారు, కానీ దాని మీద అయితే సెంటీమీటర్స్ మెన్షన్ చేశారు, లైక్ 26 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేశారు. అండ్ ఇది ఇంకొక బ్రాండ్ కడాయి. ఇది కొంచెం ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్, దానికన్నా కొంచెం సైజ్ చిన్నది. దీని ప్రైస్ వచ్చేసరికి 750 రూపీస్. ఇది 22 సెంటీమీటర్స్. అయితే రెండు క్వాలిటీ బాగున్నాయి, క్వాలిటీ వైజ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కానీ సైజ్ మాత్రం డిఫరెంట్. చూస్తున్నారు కదా, ఆ ముందున్నది పెద్దది, ఇది కొంచెం చిన్నది. పెద్దది 950 రూపీస్, చిన్నది వచ్చేసి 750 రూపీస్.
అది 26 సెంటీమీటర్స్, ఇది 22 సెంటీమీటర్స్. మీరు చెప్పండి ఏది బాగుంది అంటే ఓకే వర్త్ బై చేయడానికి అనేది ఒకసారి చెప్పండి సరదాగా అట్లా. అండ్ ఇవి ఇత్తడి ప్లేట్స్, దేవుడు పూజ సామాన్ ఉంటాయి కదా అక్కడ ఉన్నాయి. బున్ను కంట ఇవన్నీ నేను చూస్తూ ఉంటే ఇది ఒకటి కనిపించిందంట. ఇది ఇట్లా లేయర్స్ తీసుకోవచ్చంట. చూపిస్తున్నాడు చూడండి, మీకోసమే చూపిస్తున్నాడు. వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూపించమ్మా అంట. అండ్ ఇవన్నీ ఆర్గనైజర్స్ మంచిగా అనిపించినాయి నాకు. ఈ ఆర్గనైజర్స్ వర్త్ అంటే మంచి క్వాలిటీ ఉన్నాయి. 130 రూపీస్. లైక్ అట్లా బ్రషెస్ అవనే కాదు, పిల్లలు చదువుకునే టేబుల్ మీద పెడితే పెన్సిల్స్, స్కేల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి కానీ, కిచెన్లో సీజర్స్, లైటర్ అట్లాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. లైక్ టైలరింగ్ చేసే వాళ్ళకైతే బోల్డెన్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, పెయింటింగ్ చేసే వాళ్ళకి, టైలరింగ్ అట్లాంటి చేసే వాళ్ళకి, వాళ్ళకి సంబంధించినవి కూడా అట్లా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అది. అండ్ ఇక్కడ బాస్కెట్స్, ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. బాస్కెట్స్, బకెట్స్. ఇవి బకెట్స్ అయితే డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ వాటి ప్రైజెస్ చూపిస్తూ ఉంటాను చూడండి. అండ్ ఇది కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది, 99 అంట. ఊరికనే పోతుంది, వద్దు అనింది అత్తమ్మ. ఒకటి తీసుకుందామని చూస్తున్నాను నేను. అండ్ ఇది పెద్ద సైజు, అంటే నాకేం ఇంత పెద్ద సైజు ఏం అవసరం లేదు. ఊరికే బాల్కనీలో ఎప్పుడైనా విన్ని బట్టలు వాష్ చేయడానికి ఒకటి కావాలి ఎక్స్ట్రా, దానికోసం చూస్తున్నాను నేను ఇక్కడ. ఇంత పెద్ద టబ్ 400 రూపీస్కి వస్తుంది. అండ్ ఇక్కడ హాట్ బాక్సెస్ కూడా చాలా వెరైటీసే ఉన్నాయి. ఇది లాండ్రీ బాస్కెట్, పెద్ద సైజు, మంచి క్వాలిటీ ఉంది. ఇదైతే మనకి ఇక్కడ 600కి వస్తుంది. నేను బయట షాప్లో అడిగాను ఒకసారి తీసుకుందామని చెప్పేసి. అవి వాళ్ళు ఎంత చెప్పారు మనకి, 800, 850 అట్లా చెప్పారు. అస్సలు తగ్గించాను అన్నారు. ఇక్కడ చూసారా 600కే వస్తుంది. ఈ కంపెనీ బకెట్స్ కానీ, స్టూల్స్ ఏవైనా కానీ మంచి క్వాలిటీ అండి, ఎప్పటికీ అట్లా ఉండిపోతాయి. ఇదైతే 330 రూపీస్. అండ్ ఈ బకెట్స్ అయితే మ్యాట్ ఫినిషింగ్ వచ్చినాయి. ఈ బకెట్స్కి అవి చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయి. 200 రూపీస్కి వస్తుంది అది. ఈ స్పిన్ మాప్స్ కూడా సెల్ చేస్తున్నారు ఇక్కడ, గాలా వాళ్ళది అండ్ డీమార్ట్ వాళ్ళవి. ఇట్లా 2-3 బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ డస్ట్ బిన్స్ ఇవన్నీ మంచి ఆఫర్లో సెల్ చేస్తున్నారు, తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. మాప్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళైతే డోంట్ మిస్ ద ఛాన్స్. ఇవైతే 130, 140 అట్లానే ఉన్నాయి. ఇంక ఇవి ఫ్రూట్ బాస్కెట్స్, ఎంత డిఫరెంట్ కలర్స్, మంచి అట్రాక్టింగ్ కలర్స్లో, షేప్స్లో అట్లా ఉన్నాయి కదా, బాగున్నాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి కదా, మంచి తక్కువ కాస్టే. కానీ ఇవి ప్లాస్టిక్వి 99 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇంక ఈ బాస్కెట్ అయితే 130 రూపీస్. ఎంత బాగుందో, ఐరన్తో చేసినట్టున్నారు. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి వుడ్వి, చాలా స్టాండర్డ్గా బాగుంది. ఇది మంచి స్పేషియస్గా ఉంది, ఆర్గనైజింగ్ ఏమైనా పెట్టుకోవాలంటే బాగుంటుంది. ఇంక ఇది ఫ్రిడ్జ్ వెజిటబుల్ స్టోరేజ్ బాక్స్ 250 రూపీస్ విత్ లిడ్ వస్తుంది. స్పేషియస్గా చాలా పొడుగ్గా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, వర్త్ 250 రూపీస్కి ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.